Pronunciation. ఉచ్చారణ పద్ధతి. General words. సరళ పదములు. Days. రోజులు. Vegetables. కాయగూరలు. Fruits. ఫలములు. Lessons. పాఠము. Colors. రంగులు. Numbers. అంకెలు. Parts of the body. శరీర భాగములు. General dictionary. సామాన్య నిఘంటువు. Key to pronunciation. Here is a list of pronunciation by which you learn how to pronounce in Telugu. ఉచ్చారణ పద్ధతి. కింద తెలుపబడిన జాబితా ద్వారా తెలుగును ఏ విధముగా ఉచ్చరించవచ్చునో మీరు తెలుసుకోవచ్చు. ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అహా, క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఇన్, త, ధ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, స, ష, స, హ, క్ష, ర. Hello. ఏమండి? House. ఇల్లు. Water. నీరు. Yes. అవును. No. కాదు. Less. తక్కువ. More. ఎక్కువ. Some. కొంచెము. Early. ముందుగా. Food. ఆహారము. Stop. ఆగుము. Value. విలువ. Time. సమయము. Shop. దుకాణము. Market. సంత. Watch. చేతి గడియారము. Lock. తాళము. Key. తాళము చెవి. Table. బల్ల. Chair. కుర్చీ. Morning. ఉదయము. Afternoon. మధ్యాహ్నము. Evening. సాయంత్రము. Night. రాత్రి. Day. పగలు. Today. ఈరోజు. Yesterday. నిన్న. Tomorrow. రేపు. Day before yesterday. మొన్న. Mother. తల్లి. Father. తండ్రి. God. దేవుడు. Flower. పువ్వు. Prayer. ప్రార్థన. Song. పాట. Love. ప్రేమ. Sky. ఆకాశము. Sun. సూర్యుడు. Earth. భూమి.
moon, చంద్రుడు, planets, గ్రహములు, sea, సముద్రము, forest, అడవి, river, నది, rain, వర్షం, sunshine, సూర్యరశ్మి, air, గాలి, storm, తుఫాను, thunder, ఉరుము, summer, వేసవికాలం, winter, చలికాలం, week, వారము, Sunday, ఆదివారం, Monday, సోమవారం, Tuesday, మంగళవారం, Wednesday, బుధవారం, Thursday, గురువారం, Friday, శుక్రవారం, Saturday, శనివారం, fortnight, పక్షము, month, నెల, year, సంవత్సరము, ginger, అల్లం, potato, బంగాళాదుంప, cucumber, దోసకాయ, pumpkin, గుమ్మడికాయ, bitter gourd, కాకరకాయ, lemon, నిమ్మకాయ, beetroot, బీట్రూట్, coriander, కొత్తిమీర, beans, చిక్కుడుకాయ, cabbage, కోసుకూర, cauliflower, కోను పువ్వు, mint, పుదీనా, spinach, పాలకూర, onion, ఉల్లిపాయ, brinjal, వంకాయ, corn, మొక్కజొన్న, lady's finger, బెండకాయ, pea, బఠానీ గింజ, radish, ముల్లంగి, chili, పచ్చిమిరపకాయ, mango, మామిడి పండు, banana, అరటి పండు, apple, సేప్, pomegranate, దానిమ్మ పండు, pineapple, అనాస పండు, guava, జామకాయ, grapes, ద్రాక్ష పండు, peach, ఎర్రని పండు, fig, అత్తి పండు, sugarcane, చెరకు గడ్డ, jackfruit, పనస పండు, apricot, జల్దరు పండు, date, ఖర్జూరపు పండు, muskmelon, కస్తూరి వాసన గల ఫలము, watermelon, పుచ్చకాయ, orange, నారింజ పండు,
coconut, కొబ్బరికాయ, papaya, బొప్పాయి, mosambi, బత్తాయి, lychee, చేనిపండు, red, ఎరుపు రంగు, green, ఆకుపచ్చ రంగు, yellow, పసుపు రంగు, blue, నీలం రంగు, black, నలుపు రంగు, pink, గులాబీ రంగు, purple, లేత ఆకుపచ్చ రంగు, orange, నారింజ రంగు, white, తెలుపు రంగు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62
63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. eye, కన్ను, thumb, బ్రొటనవేలు, lip, పెదవి, waist, నడుము, shoulder, భుజము, wrist, మణికట్టు, heel, మడమ, neck, మెడ, ear, చెవి, throat, గొంతు, cheeks, బుగ్గలు, lap, తొడ, knee, మోకాలు, skin, చర్మము, face, ముఖము, tongue, నాలుక, leg, కాలు, tooth, పన్ను, brain, మెదడు, nose, ముక్కు, mouth, నోరు, blood, రక్తము, accident, సంఘటన, accurate, ఖచ్చితమైన, admiration, మెచ్చుకొనుట, aerodrome, విమాన రాకపోకల స్థలము, age, వయస్సు, air, గాలి, application, దరఖాస్తు, area, స్థలము, bad, చెడు, bath, స్నానము, behavior, ప్రవర్తన, bell, గంట, big, పెద్ద, birthday, పుట్టిన దినము, boat, పడవ, bridge, వంతెన, broad, వెడల్పైన, center, కోడలి, cheap, చౌక, city, పట్టణము, class, వర్గము, clear, తేటమైన, clever,
తెలివిగల, close, మూయు, cold, చల్లని, comfort, సుఖము కలుగజేయు, complain, ఫిర్యాదు చేయు, committee, కార్యనిర్వహణ సభ, community, వర్గము, congratulation, అభినందించు, correct, సరిచేయు, costly, ఖరీదైన, cough, దగ్గు, country, దేశము, court, న్యాయస్థానము, dance, నాట్యము, date, తేదీ, తారీఖు, day, దినము, defective, తక్కువైన, difficulty, కష్టమైన, direct, తిన్నని, dirty, అశుభ్రము, dry, ఎండిన, east, తూర్పు, easy, సులభమైన, education, చదువు, empty, ఖాళీగా ఉన్న, entire, పూర్ణమైన, entertainment, వినోదము, exhibition, చూపుట, fair, వెల, form, రూపము, fat, కొవ్వు, fatigue, ఆయాసము, favor, ఇష్టమైన, feast, విందు, fever, జ్వరము, fine, శ్రేష్టమైన, final, కడపటి, flag, జెండా, fog, పొగమంచు, foolish, బుద్ధిలేని, foreigner, పరదేశీ, forest, అడవి, free, స్వేచ్ఛగానున్న, fresh, వాడని, fun, పరిహాసము, gift, బహుమానము, great, గొప్ప, good, మంచి, health, ఆరోగ్యము, heavy, బరువైన, help, సహాయము చేయు, high, ఎత్తైన, higher, అద్దెకు తీసుకొను, hobby, ఇష్టమైన పని, holiday, సెలవు, hot, వేడైన, hunger, ఆకలి, hurt, గాయము చేయు, information, సమాచారము, intelligent, తెలివిగల, introduction, పరిచయము చేయు, joke, తమాషా పదము, journey, ప్రయాణము, lane, సందు, language, భాష, large, పెద్ద, last, చివరనున్న, leave, సెలవు, less, తక్కువైన, lie, అబద్ధము, marriage, పెండ్లి, message, సమాచారము, memory, జ్ఞాపకము, mistake, అపార్థము చేసుకొను, mountain, కొండ, music, సంగీతము, new, నూతనమైన, news, వార్త, north, ఉత్తర దిక్కు, old, ముసలి,
open, తెరచియున్న, opposite, ఎదురుగా ఉన్న, pain, నొప్పి, place, స్థలము, pity, కనికరము, pleasure, ఆనందము, pool, మడుగు, praise, పొగడ్త, prayer, ప్రార్థన, present, హాజరు, price, వెల, quarrel, పోట్లాట, regret, విచారించు, religion, మతము, rent, అద్దె, repair, బాగుచేయుట, reply, సమాధానము, request, అర్థించుట, rest, విశ్రాంతి, rich, ధనికుడు, ripe, పండిన, sharp, పదునైన, ship, ఓడ, society, సమాజము, sorry, క్షమాపణ, south, దక్షిణ దిక్కు, speech, ప్రసంగము, tall, పొడవైన, temple, దేవాలయము, thanks, కృతజ్ఞతలు, thief, దొంగ, thirst, దాహము, town, పట్టణము, translation, తర్జుమా, travel, ప్రయాణము, trouble, ఇబ్బంది, truth, నిజము, value, విలువ, village, పల్లెటూరు, visitor, అతిథి, wash, శుభ్రము చేయు, weak, బలహీనమైన, wealth, సంపద, weight, బరువు, west, పడమర దిక్కు, wind, వాయువు, wheel, చక్రము, world, ప్రపంచము, worship, ప్రార్థన, year, సంవత్సరము, young, యుక్త వయస్సు, zoo, జంతు ప్రదర్శనశాల. how to address different people, వివిధ రకముల వ్యక్తులను ఏ విధముగా సంబోధించాలి? one word sentences, ఏకపద వాక్యములు, present tense, వర్ధమాన కాలము, question words, ప్రశ్నార్థక పదములు, future tense, భవిష్యత్ కాలము, connecting words, కలుపు పదములు, past tense, భూతకాలము, statement sentences, వివరణా వాక్యములు. పాఠము 9, పాఠము 10. conversation, how to address different people. In this lesson, we will teach you how to address yourself and how to address the other person with whom you are talking. You will also learn how to mention in your conversation a person other than the two of you, how to address a group including yourself and excluding yourself.
Addressing yourself. I. సంభాషించే సమయంలో మిమ్మల్ని మీరు సంబోధించే విధానం నేను. Addressing the other person in one-to-one communication. You. ఎదుటి వ్యక్తిని సంబోధించే విధానం మీరు, తమరు, నీవు. Addressing a third person other than the two of you. He or she. మూడవ వ్యక్తి గురించి మాట్లాడే సమయములో అతడు, ఆమె, ఆయన, ఆవిడ. Addressing a group that includes the two of you. We. గుంపులో నిలబడి సంబోధించే విధానము మనము, మేము. Addressing a group excluding the two of you. They. ఒక గుంపు గురించి మీరు విడిగా మాట్లాడేటప్పుడు సంబోధించే విధానం వారు. Let us now look at some examples. క్రింది ఉదాహరణములను పరిశీలించండి. I work in a bank. నేను బ్యాంకులో పనిచేస్తున్నాను. You are clever. నీవు తెలివిగల వాడవు. He or she is standing. అతడు నిలబడి ఉన్నాడు. ఆమె నిలబడి ఉన్నది. We are going. మేము వెళుతున్నాము. మనము వెళ్తున్నాము. They play. వారు ఆడుతారు. Possessive words. నిర్దిష్టముగా తెలియజేయు పదములు. These words denote the possession of the person or persons. We use possessive words to speak about something belonging to a person at a particular time. ఈ పదములు ఒక నిర్దిష్టమైన వ్యక్తిని గురించి తెలియచేస్తాయి. ఈ పదములు ఒక సందర్భమును బట్టి ఒక వస్తువు నిర్దిష్టమైన వ్యక్తికి సంబంధించినదిగా తెలియజేయును. My. నా యొక్క, నా. Yours. నీ యొక్క, మీ యొక్క, తమ యొక్క. His or hers. అతని యొక్క, ఆమె యొక్క. Ours. మా యొక్క, మన యొక్క. Theirs. వారి యొక్క. To understand this, let us look at the following examples. పై పదములను అర్థం చేసుకొనుటకు క్రింది ఉదాహరణలను పరిశీలించండి. My name is Garima. నా పేరు గరిమా. This pen is yours. ఈ కలుము నీది. ఇది నీ యొక్క కలుము. This is her house. ఇది ఆమె ఇల్లు. ఈ ఇల్లు ఆమెది. This is his bicycle. ఇది అతని యొక్క సైకిలు. ఈ సైకిలు అతనిది. Chennai is our city. చెన్నై మా ఊరు. మా ఊరు చెన్నై. Their house is too far. వారి ఇల్లు చాలా దూరము. How to address while giving or taking something. ఏదైనా వస్తువు ఎదుటివారి దగ్గర ఇచ్చిపుచ్చుకునే సందర్భంలో వారిని లేక మిమ్మల్ని మీరు ఏ విధముగా సంబోధించాలి? Give to. ఇవ్వుము. To me. నాకు. To him or to her. అతనికి, ఆమెకి. To us. మాకు. To them. వారికి. Take from. నుంచి తీసుకొనుము. From me. నా నుంచి, నా నుండి. From him or her. అతను నుండి, ఆమె నుండి. From us. మా నుంచి, మా నుండి. From them. వారి నుండి. To clarify this, let us look at some examples. క్రింది ఉదాహరణలను పరిశీలించండి. Give that pen to me. ఆ కలము నాకు ఇవ్వుము. ఇమ్ము, ఇవ్వు.
Give this file to him. ఫైల్ అతనికి ఇమ్ము, ఇవ్వు. Give this to her. ఇది ఆమెకి ఇవ్వు. Give us tea. మాకు టీ ఇవ్వుము. Give them coffee. వారికి కాఫీ ఇవ్వుము. Take the file from her. ఆమె దగ్గర నుండి ఫైల్ తీసుకొనుము. Take some medicine from me. నా దగ్గర నుండి మాత్రము తీసుకో. Take a book from him. అతని వద్ద నుండి, దగ్గర నుండి పుస్తకము తీసుకో. Take advice from them. వారి వద్ద సలహా తీసుకొనుము. Take the bonus from us. మా వద్ద నుంచి బోనస్ తీసుకొనుము. One-word sentences. In this lesson, we shall learn how to convey messages with the help of a single word. This is applicable when two persons are talking with one another. This communication is useful for either giving an order or for making a request. ఏకపద వాక్యములు. ఈ పాఠములో మనం ఏకపద వాక్యములతో సందేశాలను ఏ విధముగా ఇవ్వాలో నేర్చుకోవచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగే సమయములో ఈ పద్ధతిని అనుసరించవచ్చును. ఈ సంభాషణ ద్వారా ఎదుటి వ్యక్తిని శాసించడము లేదా సహాయం అందించడమో చేయవచ్చు. అతి ప్రయత్నమును మార్చుట ద్వారా ఈ పద్ధతిలో ఎదుటి వ్యక్తిని గౌరవించినట్టుగా మాట్లాడవచ్చును. To understand this, look at some examples. క్రింది ఉదాహరణములను పరిశీలించండి. Take, తీసుకో, give, ఇవ్వు, do, చెయ్యి, speak, మాట్లాడు, send, పంపించు, see. చూడు. Now do some exercises. కింది ఉదాహరణమును పరిశీలించుము. If we want to make big sentences using these words, you can add another set of words keeping the last word unchanged. పై పదములను ఉపయోగించి వాక్యములను పెంచాలనుకుంటే అర్థము మారకుండా, చివరి పదములు మారకుండా పదములను చేర్చవచ్చు. Hear, వినుట, keep, ఉంచు, sit, కూర్చొనుట, drink, త్రాగుట, sleep, నిద్రించుట, beat, కొట్టుట, add, జతచేర్చు, go, వెళ్ళుట, show, చూపుట, make. చేయుట. The following illustrations will clarify this further. క్రింది ఉదాహరణలను పరిశీలించండి. Give me a cup of coffee. నాకొక కప్పు కాఫీ ఇవ్వు. You write a letter. నీవొక ఉత్తరం రాయి. New words list. నూతన పదములు జాబితా. Beat, కొట్టుట, add, జతచేర్చు, bring, తెచ్చుట, ring, ఉంగరం, arrange. అమర్చుట. Present tense. This refers to those words and actions that we normally express or enact on any given day. Let's now see a few examples. వర్ధమాన కాలము. నిత్య జీవితంలో మన రోజువారీ కార్యక్రమాలను సంబోధించేందుకు ఈ పద్ధతిని అవలంబించాలి. Let us look at the following examples. క్రింది ఉదాహరణలను అనుసరించండి. I go. నేను వెళ్తా. I drink. నేను త్రాగుతా. You go. నువ్వు వెళ్ళు. You drink. నువ్వు త్రాగు. He goes. అతను వెళ్తున్నాడు. He drinks. అతను త్రాగుతున్నాడు.
She goes. ఆమె వెళ్తున్నది. She drinks. ఆమె త్రాగుతున్నది. We go. మనం వెళ్దాము. We drink. మేము తాగుతున్నాము. They go. వారు వెళ్తారు. They drink. వారు త్రాగుతారు. A statement can be negated using not. కాదు అనే పదమును ఉపయోగించి నివేదికలను అమర్చవచ్చు. Let us see some examples. కొన్ని ఉదాహరణలు. I do not go. నేను వెళ్ళను. I do not drink. నేను తాగను. You do not go. నువ్వు వెళ్ళవద్దు. You do not drink. నువ్వు త్రాగవద్దు. He does not go. అతను వెళ్ళడు. He does not drink. అతను త్రాగడు. She does not go. ఆమె వెళ్ళదు. She does not drink. ఆమె త్రాగదు. We do not go. మేము వెళ్ళము. We do not drink. మేము త్రాగము. They do not go. వారు వెళ్ళరు. They do not drink. వారు త్రాగరు. Question words. ప్రశ్నార్థక పదములు. Till now, we have learned how to make sentences. In this lesson, we will learn how to frame questions and also how to answer them. వాక్యములు ఎలా సృష్టించాలో ఇంతవరకు తెలుసుకున్నాం. ఈ పాఠములో మనం ప్రశ్నలు ఎలా తయారు చేయాలో, వాటికి సమాధానాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. For making a question, we use the following question words. ప్రశ్నలు తయారు చేయుటకు క్రింది పదములను ఉపయోగించాలి. What? ఏమిటి? When? ఎప్పుడు? How? ఎట్లు? Where? ఎక్కడ? Why? ఎందుకు? Whom? ఎవరిని? How much? ఎంత? Who? ఎవరు? For answering a question, we use the following connecting words. ఒక ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి కింద రాయబడిన సంధాన పదములను ఉపయోగించాలి. So. అందువల్ల. Because. ఎందుచేతనంటే. When. ఎప్పుడైతే. At that time. ఆ సమయములో. Now. ఇప్పుడు. Look at the following sample questions. ఉదాహరణకు. Does he write a letter? అతను ఉత్తరం రాశాడా? Where is his brother? అతని సోదరుడు ఎక్కడా? What is your name? నీ పేరు ఏమి? When do you play? నువ్వు ఎప్పుడు ఆడుకుంటావు? How does he go home? అతను ఇంటికి ఎలా వెళ్తాడు? Who sells this book? ఈ పుస్తకం ఎవరు అమ్మారు? The general guidelines for answering the above questions are: replace the question word with the answer word, keeping the remaining part of the sentence same. పై ప్రశ్నలకు సమాధానాలను ఈ క్రింది విధముగా ఇవ్వవచ్చు. ప్రశ్నార్థక వాక్యము స్థానములో సమాధాన వాక్యము పొందుపరచాలి. ఆ సమయంలో ప్రశ్నకు సమాధానం మార్పు తప్ప మిగతా వాక్యము యథాతథంగా ఉంటుంది. These guidelines will be more clear when we look at the answers to the above questions. అవును, అతను ఉత్తరము రాస్తున్నాడు. అతని సోదరుడు చెన్నైలో ఉన్నాడు. నా పేరు మినీ. నేను ఉదయము ఆడుకుంటాను. అతడు ఇంటికి బస్సులో వెళ్తాడు. ఈ పుస్తకం మోహన్ అమ్మాడు. New words in this lesson:
నూతన పదములు జాబితా. letter, ఉత్తరము, brother, సోదరుడు, morning, ఉదయము, sell, అమ్ముట, red, ఎరుపు, color, రంగు, flower. పువ్వు. Future tense. భవిష్యత్ కాలము. How do we change from the present tense to the future tense? Sometimes many things are required to be told as happenings or actions in the future. Therefore, it is important to change the tense while making such statements. వర్తమాన కాలంలో ఉపయోగించు వాక్యములను భవిష్యత్ కాలములోనికి ఏ విధముగా మార్చాలి? చాలా సందర్భాలలో ఉపయోగించే వాక్యములను భవిష్యత్ కాలమునకు అనుగుణముగా మార్చి ఉపయోగించాలి. ఆ విధముగా మార్చుటకు కాలమును మార్చి వాక్యప్రయోగము చెయ్యాలి. Example: He goes to school. వర్తమాన కాలంలో అతను బడికి వెళ్తున్నాడు. He will go to school. భవిష్యత్ కాలములో అతను బడికి వెళ్తాడు. Let us see some examples how to change present into future. వర్తమాన కాలము నుంచి భవిష్యత్ కాలములోకి వాక్యములను మార్చే విధానము. I go. నేను వెళ్తా. I shall go. నేను వెళ్తాను. I drink. నేను త్రాగుతా. I shall drink. నేను తాగుతాను. You go. నువ్వు వెళ్ళు. You will go. నువ్వు వెళ్తావు. You drink. నువ్వు తాగు. You will drink. నువ్వు తాగుతావు. He goes. అతను వెళ్తున్నాడు. He will go. అతను వెళ్తాడు. He drinks. అతను తాగుతున్నాడు. He will drink. అతను తాగుతాడు. She goes. ఆమె వెళ్తున్నది. She will go. ఆమె వెళ్తుంది. She drinks. ఆమె త్రాగుతున్నది. She will drink. ఆమె తాగుతుంది. We go. మనం వెళ్దాము. We shall go. మనము వెళ్తాము. We drink. మేము తాగుతాము. We shall drink. మేము తాగుతున్నాము. They go. వారు వెళ్తారు. They will go. వారు వెళ్తున్నారు. They drink. వారు తాగుతారు. They will drink. వారు తాగుతున్నారు. Connecting words. కలుపు పదములు. In this unit, we will learn about connecting words. They connect two units in a sentence and specify the relationship between them. మనం ఇప్పుడు జతచేర్చే పదాల గురించి నేర్చుకుందాం. ఆ పదాలు ఒకే వాక్యంలో రెండు భాగాల్ని కలుపుతాయి. ఆ రెండు భాగాల మధ్య సంబంధాన్ని తెలియచేస్తాయి. They are as follows. For, కొరకు, from, by, with. నుంచి, లో, తో, In, లోపల, outside. బయటి స్థలము, Above and over. మీద, మించి, Under and below. క్రింద, తక్కువ, Beside. పక్కన, Between. మధ్య, Behind. వెనుక, In front. ముందు, Add. మరియు,
or. కాని లేక. Now we shall learn how to use these words. ఇప్పుడు ఈ పదాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. For is used to connect activity with the noun or pronoun. కొరకు సాధారణంగా ఇది నామవాచకంతో గాని స్వనామంతో గాని కలుపుతారు. I bought some flowers for you. నేను నీ కొరకు కొన్ని పువ్వులు తెచ్చాను. You write a letter for me. నువ్వు నా కోసం లేఖ రాయిచున్నావు. From, by, with is used to talk about instruments used to perform actions. I write with a pen. నేను కలముతో రాయుచున్నాను. Sunil goes to office by car. సునీల్ ఆఫీస్కి కార్లో వెళ్తాడు. You collect notebooks from students. నువ్వు విద్యార్థుల దగ్గర నుంచి పుస్తకములు తీసుకో. In, at connects the noun or pronoun with the place. లోపల. Father is at home. నాన్నగారు ఇంట్లో ఉన్నారు. Books are in the almirah. పుస్తకములు అలమరలో ఉన్నవి. A film is running on TV. టీవీలో సినిమా వస్తోంది. Outside. This connects noun or pronoun with place. బయటి స్థలము. We are going outside. మేము బయటికి వెళ్తున్నాము. It is raining outside. బయట వర్షం పడుతుంది. Above and over, under and below. They are used to talk about relative positions of objects. మీద, మించి, క్రింద, తక్కువ. మీద, మించి అనే పదాలు పైన ఉండే వాటిని గురించి చెప్తాయి. Above or over can be used to mean higher than. The books are over the table. పుస్తకములు బల్ల మీద ఉన్నవి. Ram's wallet is over the TV. రాము పర్స్ టీవీ మీద ఉన్నది. Under or below can be used to mean lower than. క్రింద, తక్కువ అనే పదాలు కింద వాటిని గురించి చెప్తాయి. The books are under or below the table. పుస్తకము బల్ల కింద ఉన్నది. Ram's wallet is below the TV. రాము పర్స్ టీవీ కింద ఉన్నది. Beside. ప్రక్కన. There is a river beside the temple. గుడి పక్కన ఒక నది ఉన్నది. In between. Between is used to relate something or someone, usually with two things or persons. మధ్య అనే పదం ఇద్దరు వ్యక్తుల మధ్యగాను రెండు వస్తువుల మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది. Amina was sitting between a man and his brother. అమినా తన సోదరుడికి ఒక వ్యక్తికి మధ్యలో కూర్చొని ఉన్నది. Behind. Here we show the back position. వెనుక. వెనుక అనే పదం వెనుక స్థితిని తెలియజేస్తుంది. Piyush parks his bike behind the door. పీయూష్ తన వాహనాన్ని తలుపు వెనుక నిలబెట్టాడు. In front. Here we show the front position. ముందు. ముందు అనే పదం ముందు స్థితిని తెలియచేస్తుంది. There is a garden in front of my house. మా ఇంటి ముందర ఒక పూల తోట ఉన్నది. And here we show something together. మరియు. మరియు అనేది వస్తువులను కాని వ్యక్తులను కాని కలిపి చెప్తుంది. Ram and Sita. రాము మరియు సీత. Tea and samosa. టీ మరియు సమోసా. Or. Here we show choice. కాని లేక. కాని లేక అనేది ఎంపికను తెలియచేస్తుంది. Tea or coffee. టీ లేక కాఫీ.
These words are used to show the relationship between two persons or things. ఈ పదములు మనుషులు లేక వస్తువుల మధ్య ఉన్న సంబంధాలను తెలియచేస్తుంది. ఈ క్రింది వాక్యముల సహాయముతో మీకు స్పష్టత ఏర్పడును. You will understand this better with the following examples. Lakshman is Ram's brother. లక్ష్మణ్ రాముని సోదరుడు. Sita has one brother. సీతకి ఒక సోదరుడు ఉన్నాడు. Ram has 4 brothers. రాముడికి 4 సోదరులు ఉన్నారు. Sita has one brother and one sister. సీతకి ఒక సోదరుడు సోదరి ఉన్నారు. Sita is Ram's wife. సీత రాముని భార్య. Sita has one sister and one brother. సీతకి ఒక సోదరి సోదరుడు ఉన్నారు. Have a look at some more examples. ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు చూడండి. Mother's pen. అమ్మ పెన్ను. Sheila's house. షీలా ఇల్లు. College of Commerce. వర్తక కళాశాల. Rose flower. గులాబీ పువ్వు. Grandmother's book. అమ్మమ్మ పుస్తకం. Past tense. భూతకాలము. Let's now see how to express incidents and actions that had taken place in the past. To express a past action, we use the past tense verb or adjective. ఇప్పుడు మనం భూతకాలంలో జరిగిన సన్నివేశాలు లేక పనుల గురించి సంబోధించుకుందాం. ఒక సాధారణ భూతకాలపు పదాన్ని సంబోధించడానికి భూతకాల క్రియలను వాడుతూ వాటి చివరి శబ్దాలు ఎల్లప్పుడూ పురుషులకు ఆ, స్త్రీలకు ఈ అని వినపడును. In the earlier lessons, we have already learned how to change a verb or action word to the past tense. ఇదివరకే మనం క్రియను భూతకాలంలో మార్చుట ఎలా అని మునుపటి పాఠములో నేర్చుకున్నాం. For example, ఉదాహరణకు he goes to school. ఆంగ్లము వర్ధమాన కాలము. అతను పాఠశాలకు వెళ్తాడు. He went to school. ఆంగ్లము భూతకాలము. అతను పాఠశాలకు వెళ్ళాడు. Now we shall study how to use the verb according to the noun or pronoun. ఇప్పుడు మనం క్రియను నామవాచకము సర్వనామమును వాటి అనుసారంగా ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. నామవాచకము సర్వనామము. I, నేను స్త్రీ పురుషు. you, నువ్వు మీరు. he, she, అతను ఆమె. we, మనం they. వాళ్ళు. Let us see some examples of how to change present into past. వర్తమానకాల పదాల్ని భూతకాలముగా మార్చుట ఎలాగని క్రింది ఉదాహరణలను చూసెదము. I go. నేను వెళ్తున్నాను. I went. నేను వెళ్ళాను. I drink. నేను తాగుతున్నాను. I drank. నేను తాగాను. You go. నువ్వు వెళ్ళు. You went. నువ్వు వెళ్ళావు. You drink. నువ్వు తాగు. You drank. నువ్వు తాగావు. He goes. అతను వెళ్తున్నాడు. He went. అతను వెళ్ళాడు. He drinks. అతను తాగుతున్నాడు. He drank. అతను తాగాడు. She goes. ఆమె వెళ్తోంది. She went. ఆమె వెళ్ళింది. She drinks. ఆమె త్రాగుతోంది. She drank. ఆమె త్రాగింది. We go.
మనం వెళ్తున్నాం. We went. మనం వెళ్ళాం. We drink. మనం త్రాగుతున్నాం. We drank. మనం త్రాగాం. They go. వాళ్ళు వెళ్తున్నారు. They went. వాళ్ళు వెళ్ళారు. They drink. వాళ్ళు తాగుతున్నారు. They drank. వాళ్ళు తాగారు. In negative sentences, we use not before verbs. Example, I will not go. కొన్ని సందర్భాలలో లేదు అని క్రియతో వాడుతాం. ఉదాహరణకి నేను రావడం లేదు. You would like to know some more examples. మరికొన్ని ఉదాహరణలు తెలుసుకోవాలనుకుంటున్నారా? He went to school. అతను పాఠశాలకి వెళ్ళాడు. Smita kept the book on the table. స్మిత పుస్తకములను మేజా పైన పెట్టింది. I paid him 100 rupees. నేనతనికి 100 రూపాయలిచ్చాను. Kanchan read a story. కాంచన ఒక కథ చదివింది. Prasun laughed at you. ప్రసూన్ నిన్ను చూసి నవ్వాడు. Lekha asked me some questions. లేఖ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగింది. I thought he would not come. అతను రాడని నేననుకుంటున్నాను. We did not win the match. మనం ఆ పోటీని గెలవలేదు. Pankuri did not live in the hostel. పంకురి పూటకోళ్ళ ఇంట్లో ఉండలేదు. When did you write the story? నువ్వు ఎప్పుడు ఈ కథని రాశావు? New words in this lesson. నూతన పదములు జాబితా. Laughed. నవ్వెను. Thought. అనుకోను. Win. గెలుపు. Live. బ్రతుకు. Hear. ఇచ్చట. Bought. కొనినా. Felt. పడినా. Sorry. క్షమాపణ. Search. వెతుకు. Everywhere. అన్ని చోట్ల. Reached. చేరడం. Last night. నిన్న రాత్రి. Put on. తొడుక్కుని. Tried. ప్రయత్నించి. Best. మంచిది. Statement sentences. వివరణా వాక్యములు. Many times we use simple sentences to state about any person or ourselves. These are called statement sentences. కొన్నిసార్లు ఒక వ్యక్తి గురించో లేక మన గురించో మీకు చెప్పేటప్పుడు సులభమైన వాక్యములను వాడతాము. వీటిని వివరణా వాక్యములు అని అంటారు. To make these type of sentences, we need only the helping verb. వీటిని జోడించేటప్పుడు సహాయ క్రియ అవసరమవుతుంది. Look at some examples. ఈ ఉదాహరణలను చూడుము. My name is Anita. నా పేరు అనిత. This is a flower. ఇది పుష్పము. That is Rohan's house. అది రోహన్ ఇల్లు. There is a big function in my school. మా పాఠశాలలో ఒక పెద్ద వేడుక ఉంది. Sonia Gandhi is an intelligent woman. సోనియా గాంధీ తెలివైన మహిళ. My hometown is Indore. నా సొంత ఊరు ఇండోర్.
My daughter's friend is very beautiful. నా కూతురి స్నేహితురాలు లేక స్నేహితుడు చాలా అందంగా ఉంటుంది లేక ఉంటాడు. Your work is nice. నీ పనితనం చాలా బాగుంది. He has 4 brothers. అతనికి 4 సోదరులు. I have no time. నాకు సమయం లేదు. When we want to give a statement about the future or the past, we apply the same procedure, except that the appropriate change needs to be made in the helping verbs too. మనం ఎప్పుడైనా భవిష్యత్ లేక భూతకాలాల గురించి వివరణ ఇవ్వదలుచుకుంటే అప్పుడు కూడా మనం ఇలాంటి పద్ధతిని ఉపయోగిస్తాం. ఒక్క సహాయ క్రియలో మార్పులు ఉంటే తప్ప. Look at some examples. ఈ ఉదాహరణలను చూడుము. My job will be in Delhi. నా వృత్తి ఢిల్లీలో ఉండొచ్చు. There was a beautiful flower vase in the gift shop. ఆ బహుమతి దుకాణంలో ఒక అందమైన పూల తొట్టి ఉంది. Your program was too good. మీ కార్యక్రమం చాలా బాగుంది. This is a palace. After 4 years, it will be a good hotel. ఇదొక మంచి కోట. 4 సంవత్సరాల తరువాత ఒక మంచి భోజనశాలగా మారుతుంది. Ashoka was a king. అశోకుడు ఒక రాజు. Sometimes we need to express compulsive activities like, I have to study. You have to attend the meeting. He had to go to Bombay. They will have to play. కొన్నిసార్లు మనం ఖచ్చిత పనుల్ని ఉచ్చరించాల్సొస్తుంది. In these sentences, we use have to, present, had to, past, will have to, future. Look at some examples. ఈ ఉదాహరణలను చూడుము. నేను చదివి తీరాలి. నువ్వు సమావేశానికి వచ్చే తీరాలి. అతను బొంబాయికి వెళ్ళి తీరాలి. వాళ్ళు ఆడి తీరాలి. New words list. కొత్త పదాల జాబితా. Function. శుభకార్యము. Flower vase. పూలకుండి. Big. పెద్దది. Response. జవాబు. Intelligent. తెలివైన. Dream. కళ. Hometown. సొంత ఊరు. Interview. సమావేశము. Time. కాలము. Finish. పూర్తి చేయి. పాఠము 9. In this lesson, we shall learn to convert the action words or the verbs to give us the present continuous words or sentences. That is, we can express the current happening in past and future tense based statements. We now saw this in the present tense. To say this in the past and future tense, we have to change the same thing, the above said action words as explained. ఈ పాఠమునందు మరియు క్రియాపదములను ప్రస్తుతము జరుగునట్టు పదాలుగా లేక వాక్యములుగా అయినా ఎలా మార్చాలో నేర్చుకుందాం. అంటే మనం ప్రత్యక్షంగా జరిగే సంఘటనను పూర్వముగా కాని భవిష్యత్తుగా గాని మార్చాలి. మనం ఇప్పుడు ప్రత్యక్ష పదముగా చూశాము. వీటిని పూర్వముగా కాని భవిష్యత్తులో గాని మార్చాలంటే పైన చెప్పబడిన విధముగా క్రియాపదములని వాడవలెను. For example, ఉదాహరణకు, I am eating mango. నేను మామిడికాయను తింటున్నాను. He is going to school. అతను పాఠశాలకి వెళ్తున్నాడు. You are playing a game. నీవు ఆట ఆడుచున్నావు. We are watching a film. మనం సినిమా చూస్తున్నాము. With the word no, we can create counteractive or reactive statements. కాదు లేదు అన్న పదములతో ప్రతిపదార్థములను సృష్టించవచ్చు. I am not eating mango.
నేను మామిడికాయ తినడం లేదు. He is not going to school. అతను పాఠశాలకి వెళ్ళడం లేదు. Are you not playing? నువ్వు ఆడడం లేదా? We are not watching the film. వారు సినిమా చూడడం లేదు. Lata is not singing a song. లత పాట పాడడం లేదు. The following examples will clarify more. ఈ ఉదాహరణ మీకు వివరముగా తెలియచేయును. An old man is selling mangoes. ముసలివాడు మామిడి పండ్లు అమ్ముతున్నాడు. The children are swimming. పిల్లలు ఈత కొడుతున్నారు. Meera is watching TV. మీరా టీవీ చూస్తోంది. Mohan is not running fast. మోహన్ వేగంగా పరిగెత్తుట లేదు. Are you reading a book? నువ్వు పుస్తకం చదువుతున్నావా? Ram will be going to Delhi. రాము ఢిల్లీకి వెళ్ళవలెను. Minnie was singing a song. మినీ పాట పాడుచున్నది. They were sleeping. వారు నిద్రపోయెను. He will be completing the job tomorrow. అతడు తన పని రేపు పూర్తి చేస్తాడు. She will be cooking food. ఆమె వంట చేయుచున్నది. New words list. కొత్త పదాల జాబితా. Swim, ఈత, work, పని, haste, త్వరగా, bath. స్నానము. పాఠము 10. In this lesson, let us see how a completed action can be added to the first person to form a sentence. Moreover, we shall also see how to mark all the three timings, that is, past, present and the future tense. ఈ పాఠములో మొదటి వ్యక్తికి అనుసరించి ఒక పూర్తి క్రియవాక్యముగా మార్చడమెలాగో నేర్చుకుందాం. ఇక మనం ఇప్పుడు 3 కాలాలని ఎలా తెలుసుకోవాలో నేర్చుకుందాం. ఉదాహరణకు భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. Let us look at some examples. మనం ఈ ఉదాహరణను చూద్దాం. నేను భోజనము చేశాను. Have a look at the examples. నామవాచకమును ఉపయోగించి క్రియాపదములను ఎలా వాడాలో ఇప్పుడు నేర్చుకుందాం. కొన్ని ఉదాహరణలను చూద్దాం. Present, present perfect. I go, నేను వెళ్తా. I have gone. నేను వెళ్ళిపోయాను. I drink, నేను త్రాగుతా. I have drunk. నేను తాగేశాను. You go, నువ్వు వెళ్ళు. you have gone. నువ్వు వెళ్ళిపోయావు. You drink, నువ్వు త్రాగు. you have drunk. నువ్వు తాగేశావు. He goes, అతను వెళ్తాడు. he has gone. అతను వెళ్ళిపోయెను. He drinks, అతను త్రాగుతాడు. he has drunk. అతను తాగేశాడు. She goes, ఆమె వెళ్తాది. she has gone. ఆమె వెళ్ళిపోయెను. She drinks, ఆమె త్రాగుతాది. she has drunk. ఆమె తాగేశెను. We go, మనం వెళ్దాము. we have gone. మనం వెళ్ళిపోయాము. We drink, మనం త్రాగుదాము. we have drunk. మనం తాగేశాము. They go, వాళ్ళు వెళ్తారు. they have gone. వాళ్ళు వెళ్ళిపోయారు. They drink,
వాళ్ళు త్రాగుతారు. They have drunk. వాళ్ళు తాగేసెను. To mark such changes in the past tense and future tense, we need to say it to mean work is completed or work will surely be completed. Example, I ate food. It is required to use similar changes in those sentences to mark the periodicity. Have a look at the examples. When I reached the station, the train had gone. నేను రైల్వే స్టేషన్కి వెళ్లేలోపు ట్రైన్ వెళ్ళిపోయింది. He will have reached Chennai at 8 o'clock. అతను 8 గంటలకి చెన్నై చేరుకుంటాడు. Let us now learn few examples that mark the past and future tense. ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూద్దాం. When I reached, Lata had sung. నేను చేరుకునే ముందే లత పాడేసింది. When you come, I shall have reached home. నువ్వు వచ్చేలోగా నేను ఇల్లు చేరుకుంటాను. When you rang, I had gone to the market. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను బజారుకి వెళ్ళాను. ವಿಳಾಸವನ್ನು ಕೇಳುವುದು, రైల్వే సమాచారము గురించి అడుగుట. ಹೋಟೆಲ್ ಬಗ್ಗೆ ವಿಚಾರಿಸುವುದು, ಫಲಹಾರ ಮಂದಿರದಲ್ಲಿ, ఇంటి కొరకు వెతుకుట. మీరు నాకు తపాలా కార్యాలయానికి ఎలా వెళ్లాలో చెప్పగలరా? ఇక్కడి నుంచి ఎదురుగా వెళితే బ్యాంక్ వస్తుంది. దాని ముందర తపాలా కార్యాలయం. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఎక్కువ దూరం లేదు, 10 నిమిషాల్లోనే వెళ్ళవచ్చు. నేను ఈ స్థలానికి కొత్త. ఇక్కడ నుంచి ఏదైనా బస్సు ఉందా? లేదు, బస్సులో వెళ్ళడానికి లేదు, రిక్షాలో వెళ్ళవచ్చు. రిక్షాలో వెళ్ళడానికి ఎంత అవుతుంది? 15 రూపాయలు. ఈ మూల రిక్షా దొరుకుతుంది. కృతజ్ఞతలు. ఇక ఉంటాను. ఇది రైల్వే సమాచార కేంద్రమా? అవును. దయచేసి ఏ రోజు చెన్నై ఎక్స్ప్రెస్ ఎప్పుడు వెళ్తుందో చెప్పగలరా? అన్ని రోజుల్లోనూ వెళుతుంది. ఇక్కడి నుంచి ఎన్ని గంటలకు వెళ్తుంది? రాత్రి 10 గంటల 30 నిమిషాలకు వెళుతుంది. అది విజయవాడలో ఆగుతుందా? అవును, విజయవాడలో కూడా ఆగుతుంది. అది ఎన్ని గంటలకు విజయవాడకి వెళ్తుంది? అది రాత్రి 4:20కి విజయవాడ వెళుతుంది. మళ్ళీ 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంకా ఏదైనా సమాచారం కావాలనా? వద్దు, కృతజ్ఞతలు. క్షమించండి, మీరు ఈ నగరంలో ఒక మంచి హోటల్ జాడ చూపగలరా? విష్ణుప్రియ మంచి హోటల్. అక్కడ గది అద్దె ఎంతుంటుంది? దాదాపు ఒక రోజుకు 400 రూపాయలు. అంత ఖరీదొద్దు. ఇంకా ఏదైనా హోటల్ ఉందా? ఇక్కడ కిలోమీటర్ దూరంలో నీలగిరి హోటల్ ఉంది. అక్కడ రోజుకు 150 నుండి 200 రూపాయలు ఉంటుంది. అది మంచి హోటలేనా? అది మంచిదే. అది సరైందనే అనుకుంటున్నాను. అక్కడ నాకు ఒక గది దొరుకుతుందా? అది మీరు వెళ్ళి సంప్రదించుకోవాలను. సరే, నేను అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. కృతజ్ఞతలు.
భోజనం తయారైందా? అవునండి, తయారై ఉన్నది. ఇది శాకాహార భోజనమా? అవును, ఇది స్వచ్ఛమైన శాకాహార భోజనం. ఏం తినాలో వండిన పదార్థముల జాబితా చూసి చెప్తాను. అలాగేనండి. నాకు మలై కోఫ్తా మరియు నాన్. నేను రైతా, పుల్కా, అప్పడాలు మరియు సలాడ్ తీసుకుంటాను. మీరు చెప్పినవి తేవడానికి 20 నిమిషాలు టైం పడుతుంది. ఇవి కాక వీటికి ముందు ఇంకా ఏమైనా తెమ్మంటారా? ఓ గ్లాస్ నీళ్లు. అలాగే, నేను ఇప్పుడే తీసుకువస్తాను. ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది? ఇక్కడ భోజనం బాగుంటుంది. ఇక్కడికి నేను రోజూ వస్తాను. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఏమైనా కావాలా? వద్దు, బిల్లు తీసురా. సరేనండి, ధన్యవాదములు. నేను ఇంటి కోసం వెతుకుతున్నాను. దానికి మీరు నాకు సహాయపడగలరా? తప్పకుండా. ఇది నా వృత్తి. మీకు కావలసింది ఒక పడక గది ఉన్నదా, లేక 2 పడక గదులు ఉన్న ఇల్లా? ఒకటున్నదే. ఎక్కడికి మీకు కావాలి? నాకిక్కడే కావాలి. ఎందుకంటే ఇక్కడికి నా కార్యాలయం దగ్గరే. ఇక్కడ 2-3 మంచి ఇండ్లు ఉన్నవి. నువ్వెంత తీసుకుంటావు? నేను 1 నెల అద్దె తీసుకుంటాను. సరే, నువ్విల్లెప్పుడు చూపిస్తావు? రేపు మధ్యాహ్నం. నాకు మధ్యాహ్నం ఉద్యోగం ఉంది. అయితే మీరు ఆదివారం రండి, నేను మీకు ఇల్లు చూపిస్తాను. సరే, నేను ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వస్తాను. సరేనండి, ధన్యవాదములు.